సాధారణంగా యాపిల్ ఫోన్ కాస్ట్లీ. పెద్ద పెద్ద బీభత్సమైన ఫీచర్స్ ఏముండవు. మిగతా వాటితో పోల్చి మిగతా వాటిలోనే దీనికంటే బాగుంటుంది. ఇంకా క్వాలిటీ పరంగా వీడియో క్వాలిటీ అయితే దీనికంటే శాంసంగ్ లాంటిదే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ఎందుకు కొంటారంటే సెక్యూరిటీ పర్పస్ కింద కొంటారు. సెక్యూరిటీ ఏంటి అంటే దీన్ని హ్యాక్ చేసేందుకు వీలు కుదరదు. వాళ్ళే అనేక పోటీలు పెట్టి మరి కుదరదని నిరూపిస్తుంటారు. అది ఒక ఎత్తు అయితే యాపిల్ వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ని వాళ్ళు గట్టిగా ఫాలో అవుతారు. అయితే ఆ దేశ ప్రభుత్వాలు రూల్ పెట్టినప్పుడు అంగీకరించాలి. కానీ యాపిల్ మొండికేస్తుంటుంది. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే బ్రిటన్ వాళ్ళ వరకు యాపిల్ యూజర్స్కి సంబంధించి ఎగ్జంప్షన్, అంటే అక్కడ వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉండకూడదు, వాళ్ళకి ఎట్లాంటి కంట్రోలు ఉండకూడదు. ఆ బ్రిటన్ ప్రభుత్వం ఎవరిది చెబితే వాళ్ళది హ్యాక్ చేయడానికి, ఆ డేటా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం కల్పించాలి బ్రిటన్ ప్రభుత్వానికి అని పెట్టారు. అందులో వచ్చేటప్పటికి అమెరికన్స్ అయినా సరే, బ్రిటన్లో ఉన్నటువంటి అమెరికన్స్కి సంబంధించి కూడా బ్యాక్డోర్కి సంబంధించి ఓకే చేశారు. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నమే ఏది జేడీ వాన్స్ తులసి గబడ్లు సీరియస్గా వార్నింగ్ ఇచ్చేటప్పటికి యాపిల్ సంస్థ ఇదే బ్రిటన్ ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకుంది ఆ ఆర్డర్స్ని.